ఫ్రెండ్స్ ఇది లావా బ్లేజ్ ఎక్స్. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఎక్స్ ని హైలైట్ చేస్తూ బాక్స్ కూడా డిజైన్ చేశారు. ఈవెన్ బాక్స్ చూడడానికి స్పెషల్ బాక్స్ ఇది. మీరు కొంటే బాక్స్ అయితే రాదు, ఓన్లీ వీళ్ళు రివ్యూవర్ కి ఇట్లా పంపిస్తారు. ఇట్లా మనం ఇట్లా ఓపెన్ చేసాం అనుకోండి దీన్ని, ఇక్కడ కూడా చూడొచ్చు ఎక్స్ ఇక్కడ మనకి వెలుగుతూ ఉంది. అండ్ ఫోన్ వచ్చేసరికి ఇక్కడ పెట్టారు వీళ్ళు. అంతే, దీని లోపల మీకు ఏమీ రావు స్పెషల్ గా, మీకు కేస్ లిట్ అయితే ఏమి రావు, జస్ట్ బాక్స్ అలా డిజైన్ చేశారనమాట ఎక్స్ థీమ్ లో. ఇది పక్క పెట్టేద్దాం, ఫోన్ చూద్దాం. ఇది ఫోన్ లావా బ్లేజ్ ఎక్స్. ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. మళ్ళీ నేను స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతాను. బాక్స్ మనకి పెద్దగానే ఇచ్చారు, అంటే దీనిలో మనకి బాక్స్ లో అన్ని కంటెంట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ లో కూడా చార్జర్స్ ఇవన్నీ తీసేస్తున్నారు, అవి తీయకపోతేనే మంచిదబ్బా. బాక్స్ లో మనకి బడ్జెట్ ఫోన్ కొనే వాళ్ళు చార్జర్ మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోలేరు. హ్యాష్‌ట్యాగ్ ప్రౌడ్లీ ఇండియన్. అండ్ బాక్స్ లోపల ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కేస్ అయితే ఉంది, ఇక్కడ క్లియర్ కేస్. ఇది కేస్ అయితే నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. ఇది మొబైల్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. ఆ ప్రైస్ కి 13,999 వస్తుంది. ఆ ప్రైస్ లో వీళ్ళు కర్వ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. సో అదొక ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి. ఇక్కడ చూడొచ్చు ఇది పర్పుల్ కలర్, స్టార్ లైట్ పర్పుల్ కలర్. ఒకసారి కేస్ వేసి చూద్దాం ఫోన్ కి. చాలా క్లియర్ కేస్ ఇది. సో క్లియర్ కనిపిస్తుంది మీకు బ్యాక్. బాగుంది కేస్ కూడా, క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు సర్వీస్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ విత్ ఇన్ 24 hours సర్వీస్ ప్రామిస్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి సర్వీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే బాక్స్ లో ఇట్లా అన్ని బ్రాండ్స్ ఇస్తే బాగుంటది. అండ్ బాక్స్ లో మనకి టైప్ సి టు 3.5 డాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు, కానీ బాక్స్ లో వీళ్ళు డాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా గుడ్ మూవ్. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంది, టైప్ సి టు టైప్ సి కేబుల్, అండ్ ఫైనల్లీ చార్జర్. అండ్ ఇది కూడా టైప్ సి ఇన్పుట్ తో వస్తుంది. మాక్సిమం అవుట్పుట్ మనకి 20 into 1.65 అంటే 33 వాట్ చార్జర్ ఇది. సో బాక్స్ లో మీకు చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ సి ఇన్పుట్ తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ ఒకటి లేదు. సో మిగతావన్నీ మీకు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ ఫోన్ ఒక కొన్ని గంటలు అయితే యూస్ చేశాను. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. అన్నిటికంటే ముందు స్పెసిఫికేషన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ ఫోన్ అయినా కానీ మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఫోన్వి. దీనిలో డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఫోన్ మేజర్ సెల్లింగ్ పాయింట్ కానీ మేజర్ ఏమన్నా థింగ్ అట్రాక్ట్ చేసేది ఉందా అంటే దీని డిస్ప్లే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఆ ప్రైస్ లో మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేస్ అయితే దొరకవు. డిస్ప్లే కూడా మీకు చాలా వైబ్రెంట్ గా అనిపిస్తూ ఉంటాయి, కలర్స్ మీకు చాలా వైబ్రెంట్ గా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ చాలా మందికి అయితే కళ్ళకి అయితే చాలా వైబ్రెంట్ గా పంచిగా అయితే కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేగా డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ అయితే చూడొచ్చు. HDR సపోర్ట్ అయితే లేదు డిస్ప్లేకి, మిగతావన్నీ అయితే ఉన్నాయి. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ గ్లాస్ అనేది వీళ్ళు ఏం చెప్పట్లేదు. సైడ్స్ కానీ బ్యాక్ కానీ ప్లాస్టిక్ తో తయారు చేశారు. బ్యాక్ PMM తో వస్తుంది. సైడ్స్ మీకు పాలికార్బోనేట్ ఫ్రేమ్. ఇది ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. లైట్ వెయిట్ ఉంది, జస్ట్ ఇది మీకు 183 grams వెయిట్ ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.45 mm థిన్ ఉంటుంది. 2 కలర్స్ లో ఫోన్ అయితే వస్తుంది, టైటానియం గ్రే అండ్ ఇది వచ్చేసరికి స్టార్ లైట్ పర్పుల్ కలర్. మొత్తం 2 కలర్స్ లోనే వస్తుంది. IP రేటింగ్ విషయానికి వస్తే IP53 రేటింగ్ తో వస్తుంది, అంటే మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. ఆడియో విషయానికి వస్తే దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది, స్టీరియో అయితే ఏం లేదు. స్పీకర్ మీకు సింగిల్ ఉంది, లౌడ్ ఉంది. అండ్ దీనిలో మీకు మిగతా ఎక్స్పోర్ట్ చేయకండి లైక్ Dolby Atmos ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. అక్కడ నార్మల్ గా డెప్త్ సెన్సార్ చూస్తాం మనం, 2 మెగాపిక్సెల్ వీళ్ళు మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అయితే వస్తుంది. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ మీకు బాగానే పర్ఫార్మెన్స్, డే లైట్ లో మీకు లైటింగ్ బాగున్నాయి అనుకోండి, మీకు బాగానే వస్తున్నాయి ఫోటోస్ అయితే. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు బాగానే వస్తున్నాయి ఫోటో, 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా మీరు చూడొచ్చు. కాకపోతే లో లైట్ కి వచ్చినప్పుడు ఫేస్ మీద లైట్ ఉంది, ఇప్పుడు ఇట్లాంటి కండిషన్ లో ఫోటో చూడొచ్చు. బ్యాక్ కెమెరా మీకు బాగానే అనిపిస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి, ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా బాగానే అనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మీకు లో లైట్కి వెళ్ళిపోతారు, కొద్దిగా లైటింగ్ తక్కువ ఉందో అక్కడ మాత్రం కొద్దిగా ఫోటోస్ అయితే మీకు సాఫ్ట్ అయితే వస్తుంటాయి. అండ్ కొన్ని ఫోటోస్ లో మనకి వైట్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది, మరి ఓవర్ గా వైట్ అయిపోతుంది ఫేస్ అయితే. ఇవి కొన్ని నోటీస్ చేశాను కెమెరా డిపార్ట్మెంట్ లో. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 2K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇది మీకు 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ కంపేర్ చేస్తే మీకు 695 ఉంటుంది, స్నాప్డ్రాగన్ 695 దానికన్నా 5 to 10% బెటర్ ఉంటుంది అంతే. అండ్ ఇది జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది, ఫోన్ మీకు జనరల్ యూస్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. BGMI 40 FPS వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS లో హ్యాండిల్ చేయగలదు. గేమింగ్ కోసం అయితే మాత్రం సెట్ అవుతుంది మీకు ప్రాసెసర్. జనరల్ యూస్ కి చిన్న మీడియం గేమ్స్ ఇట్లాంటివి ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి కూడా ఆడుకోవచ్చు, కానీ BGMI ఇట్లాంటివి అయితే కొద్దిగా కష్టమే దీనిలో ఆడడం. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ కి ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే ఇది మీకు
LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. 4GB ర్యామ్ మోడల్కి 6GB ర్యామ్ మోడల్కి ₹1000 డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్. ఇంకో ₹1000 ఎక్కువ పెడితే మీకు 15,000కి 6GB ర్యామ్ 128GB మోడల్ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీనిలో మీకు ఎక్స్పాన్షన్ లేదు. స్టోరేజ్ మీద ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటుంది. 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది, కానీ ఇలా మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. గంట 20 నిమిషాలు టైం పడుతుంది ఫోన్ మీకు ఇది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. బాక్స్ లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మాక్సిమం మీరు ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ కూడా ఏం స్కిప్ చేయలేదు వీళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. క్లీన్ యూఐతో వస్తుంది. బ్లోట్వేర్ అయితే దీనిలో ఏమీ ఉండదు, మీకు క్లీన్ ఉంటుంది చూడొచ్చు యూఐ. అండ్ దీనిలో మీకు ఫీచర్స్ అయితే ఉన్నాయి, లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. అండ్ దీనిలో గూగుల్ డైలర్ ఉంది, వీళ్ళ కస్టమ్ డైలర్ కూడా ఉంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలనుకుంటే వీళ్ళ డైలర్ యూస్ చేశారనుకోండి, కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు. కాకపోతే అప్డేట్స్ విషయంలో ఓన్లీ 1 year మాత్రం వీళ్ళు అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో ఇది కొద్దిగా 2 years మనం ఆండ్రాయిడ్ అప్డేట్స్ గ్యారంటీ ఇస్తే బాగుండేది. వీళ్ళు 1 year మేజర్ అప్డేట్ మీకు 1 year వరకే వస్తుంది దీనిలో. అండ్ ఇంకొకటి సర్వీస్ విషయానికి వస్తే, సర్వీస్ ఇది మీకు ప్లస్ పాయింట్ లావా ఫోన్స్ కి. ఇందాక మీకు చూపించా కదా అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు బాక్స్ లోనే వస్తాయి నెంబర్స్ అవన్నీ. మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒకవేళ చిన్న ప్రాబ్లం అయితే అక్కడే సాల్వ్ చేస్తారు. లేదు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అయితే మాత్రం తీసుకెళ్ళిపోతారు. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మీకు ఫోన్ అయితే ఇస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ లావాకి సర్వీస్. ఫైనల్ ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే, బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. 14,999 ప్రైస్. అండ్ 6GB ర్యామ్ 128GB 15,999. ₹1000 డిఫరెన్స్ అన్నిటి మధ్యలో. ₹1000 బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, కార్డ్ ఆఫర్ ఉంది. అంటే ఇది మొత్తం మీకు ప్రైజెస్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని బేస్ మోడల్ ₹13,999 వస్తుంది. జూలై 20వ తారీఖు ఇది ఫస్ట్ సేల్ కి అయితే వస్తుంది. ఈ ఫోన్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడను, ఇండియన్ బ్రాండ్ ఫోన్ కావాలి, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, బడ్జెట్ లో మీకు ఇదే ఉంటుంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే కావాలి, అండ్ క్లీన్ UI కావాలి, ఇంటికి వచ్చి సర్వీస్ చేయాలి, ఇట్లాంటివన్నీ కావాలనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్ గా లావా బ్లేజ్ X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.